నమస్కారం అండి. ఇప్పుడు రాహు కేతులు అనగా మనం వాళ్ళని ఛాయాగ్రహాలు అంటాం. వాళ్ళకి శరీరం లేదు, కాకపోతే ఛాయాగ్రహాలు అనేది. ఆయన ఏంటంటే మనకి సూర్యుడు ఒక షాడో, చంద్రుడు ఒక షాడో, అదే రిఫ్లెక్ట్ చేసేది రాహుకేతులు. రాహుకేతులు అనగా ఛాయాగ్రహం అంటే ఏంటంటే మన కార్మిక్ డిపాజిట్స్ ఏమున్నాయో దాన్నంతా చూపించేది ఈ ఛాయాగ్రహాలే. వీళ్ళు ఏంటంటే మన డిఎన్ఏలో ఉన్నటువంటి మన పాస్ట్ ఇంప్రింట్స్, మన కార్మిక్ ఇంప్రింట్స్ అన్నీ చూపించేది రాహుకేతులే. వాళ్ళ మన జాతకంలో ఎక్కడ ఉందో రాహుకేతులు, అది మేజర్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ మన లైఫ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనే దానికి చెప్పడానికి. ఇప్పుడు రాహుకి కేతుకి సెపరేట్ టైటిల్స్ ఉన్నాయి. రాహు అనగా మనం పితృకారకుడు అంటాం. అదేలాగా రాహునేమో మాంగళ్యకారకుడు అని కూడా అంటాం. మంచి పేరు ఆయనకి, మాంగళ్యకారకుడు అనేది పేరు. సో మనకి జీవితంలో జరిగేటువంటి మేజర్ చేంజెస్ అంటే మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఒక టైటిల్ మనకు వస్తుంది. ఇప్పుడు అబ్బాయిగా ఉన్నాడు, ఆయనకి పెళ్ళయిన తర్వాత తనకి భర్త అనే ఒక పేరు రావడం, పెళ్ళయిన తర్వాత ఆవిడకేమో భార్య అనే పేరు రావడం, తల్లి అనే పేరు రావడం, తండ్రి అనే పేరు రావడం, ఇటువంటి విషయాలన్నీ రాహుకేతులు ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్లనే జరుగుతుంది. అదేలాగా జనరల్గా నేమ్ చేంజ్ అన్నీ చేస్తారు కదా, ఆ నేమ్ చేంజ్ అనేది చేసేటప్పుడు 100% అక్కడ రాహుకేతులు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటానే ఉంటుంది. బేసిక్గా రాహు క్యారెక్టర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏంటంటే పాత విషయాలు చాలా రుచికరంగా చూస్తారు. ఇప్పుడు 20స్లో ఉంటారు, కాకపోతే ఏంటంటే 70స్లో సాంగ్ అంతా చాలా ఇష్టంగా చూస్తారు. ఇళయరాజా సాంగ్స్, తర్వాత ఎంఎస్వి సాంగ్స్, అటువైపు వెళ్ళిపోతారు. ఘంటసాల సాంగ్స్, అదంతా వాళ్ళకి చాలా నచ్చుతుంది. అదేలాగా వాళ్ళకి ఓల్డ్ ఆర్కిటెక్చర్, టెంపుల్ హిస్టరీ, అదేలాగా టూరిజం, ఇదంతా వీళ్ళకి చాలా ఇష్టం. ట్రావెల్ చేయడం, కార్ నడపడం, లేకపోతే బైక్ నడపడం, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి వెళ్ళడం, అట్లాగే ఒంటరిగా, ఇటువంటి విషయాలు చాలా నచ్చుతుంది. అదేలాగా ఇప్పుడు ఉన్న మెడికల్ ఫీల్డ్ అంతా మేజర్ సపోర్టింగ్ ప్లానెట్ ఏంటంటే రాహు. ఇప్పుడు బయోమెడికల్ ఎయిడ్స్ అని చెప్పేది మనకి కీ హోల్ సర్జరీ, స్కాన్, సిటీ స్కాన్, ఆ స్కాన్, ఈ స్కాన్, ఈవెన్ ల్యాబ్ రిపోర్ట్స్, ఈ అన్నిట్లో మనకి రాహు ఒక పెద్ద పాత్ర ఉంది. అదేలాగా మనం చూస్తే ఎలక్ట్రానికల్ డెవలప్మెంట్స్, రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్, ఇవన్నీ రాహు ఒక కాంట్రిబ్యూషన్. లాజిస్టిక్స్ వాళ్ళదే, ఏవియేషన్ సెక్టర్స్ వాళ్ళదే. అదేలాగా మనకి కేతు అని చూసేది ఏంటంటే కేతుని జ్ఞానకారకుడు అంటాం. అందరూ అన్ని గ్రహాలు మీరు కర్మ చేయండి, దానికి తగ్గట్టు మనకి ఫలితాలు వస్తాయి అంటారు. కేతు ఒక్క గ్రహం ఏంటంటే ఉల్టాగా చెప్తుంది, మీరు కర్మ అంతా చేసి మీరు మోక్షం పొందుతారు అంటారు. సో ఆ క్వశ్చన్కి ఎలా ఆయన చూపిస్తారంటే అన్ని రియాలిటీస్ మన కంటి ముందర చూపిస్తారు. సరే, నువ్వు ఇన్ని పనులు చేసావు, వీళ్ళ కోసం చేసావు, వాళ్ళ కోసం చేసావు అన్నదంతా చెప్తున్నావు, ఇప్పుడు చూడు రియాలిటీ అని చూపిస్తారు. చూపించేటప్పటికి మనకి ఏంటంటే ఒకలాంటి షాక్ మనకు వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, లేకపోతే మనం ఒంటరితనం అనేది మనకి ఇష్టమైపోతుంది. ఎందుకు జీవిస్తున్నాం అనే ఒక ప్రశ్న మనలో ఉంటుంది. అప్పుడు మెడిటేషన్, లేకపోతే ఏదైనా స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళిపోతాం. సో ఆ రకంగా కేతు ఏమో రియాలిటీని చూపించి ఒక్కరిని జ్ఞాన మార్గానికి తీసుకువెళ్ళే ఒక పనిని చేస్తారు. అదేలాగా ఆయన మన కులదైవం గురించి మనకు ఉన్న పట్టుదల ఎంత ఉంది, అదేలాగా దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే మనం చేయట్లేదా, అటువంటి విషయాలు కూడా కేతు చూపిస్తారు. అదేలాగా మెడికల్ ఎయిడ్, మెడిసిన్ అంటే ఆల్టర్నేటివ్ థెరపీ అని చెప్తాం కదా, అక్యుప్రెషర్, ఇటువంటి విషయాలు ఒక డిఫరెంట్ అయిన ట్రీట్మెంట్ థెరపీ, ఈ విషయాల్లో కూడా కేతు మేజర్ పార్టిసిపేషన్ ఇస్తారు. సో ఇది బేసిక్గా మన ఈ క్యారెక్టర్ మనం చూస్తే. ఒక్క రాహుకేతులు ఏ రాశిలో ఉన్నాయో ఆ రాశినాథుడు ఎక్కడ నీచం అవుతారో ఆ స్థానం మన కర్మబంధనం ఉందని మనం తెలుసుకోవాలి. ఏమవుతుందంటే తెలుసో తెలియక మనం ఆ స్థానానికి చెందిన వారికే మన సర్వీసెస్ కానీ మన చేసే కర్మాలు కానీ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా రాహు ఏమో కుంభరాశిలో ఉంది,
కేతువు ఏమో సింహ రాశిలో ఉంది. ఇప్పుడు రాహు ఉన్న చోట శనీశ్వరుడు నీచమయ్యే చోట ఏమో మనకి మేషరాశి. అదేలాగా కేతు రాశినాథుడు సూర్యుడు నీచమయ్యే చోట ఏమో తులారాశి. ఇప్పుడు మేజర్గా లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక కీ పాయింట్ అనేది మేషం మరియు తులారాశి ఇది ఉంటుంది. అది వాళ్ళు తెలుసో తెలియక ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఈ టైం పీరియడ్లో వస్తూనే ఉంటుంది. అదేలాగా ఇప్పుడు రాహు ఒక్క సారం చూస్తే అది ఎట్లా ఉంది అన్నది ఒక్కొక్క రాశికి ఎట్లా ఉంది అన్నది చూద్దాం. కర్కటక రాశి అనగా ఇది చంద్రుడు ఒక ఇల్లు. మనకున్నది పునర్వసు నక్షత్రం ఫోర్త్ క్వార్టర్. అదేలాగా పుష్య నక్షత్రం మరియు ఆశ్లేష నక్షత్రం మనకు ఉంటుంది. సో వీళ్ళకి 2వ స్థానంలోనేమో కేతు, 8వ స్థానంలోనేమో రాహు ఉంటారు. 8వ స్థానంలో 2వ స్థానం, ఈ 2 స్థానాలు అనగా మనకి బేసిక్గా ఫండ్ ఫ్లో ఇబ్బందులు అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్, ఫండ్ ఫ్లో, అదేలాగా తనకని వచ్చే ఫండ్ ఫ్లో, ఈ రెండిట్లోనూ ఇబ్బందులు ఉంటాయి. అదేలాగా మనకి బేసిక్గా చూడాలంటే కుటుంబంలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్, ఆ విషయాలు మనం ఈ టైంలో సరిదిద్దుకోవాల్సిన ఒక స్థితి, దాన్ని మనం చూసుకోవాల్సిన ఒక స్థితి అన్నది ఉంటుంది. చంద్రుడు ఒక ఇల్లు కాబట్టి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేది కేతు ఒక ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీదకు ఉంటుంది. కేతు ఒక ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పాక మనకి ఫస్ట్ ఫేజ్లో కేతు ఎంతవరకు పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉంటారో, కేతు ఒక ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పగా ఆయన ఒక లాక్ అన్నది వీళ్ళకి 4వ స్థానమైన తులారాశిలో స్వాతి నక్షత్రంలో మరియు వీళ్ళకి 5వ స్థానమైన అనురాధ నక్షత్రంలో ఉంటుంది. సో స్వాతి నక్షత్రంలో వీళ్ళకి 4వ స్థానం అనే లగ్నం పడుతుంది అన్నా, అక్కడ ఉన్న గ్రహం ఏదైనా వీళ్ళకి దశ కానీ భుక్తి కానీ నడుస్తుంది అన్నా, వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి. అదేలాగా ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నది ఈ టైం పీరియడ్లో డీల్ చేయాల్సిన ఒక అవసరం వీళ్ళకి ఉంటుంది. అదేలాగా 5వ స్థానంలో అనేది వీళ్ళకి అనురాధ నక్షత్రంలో పడి ఉన్నా, లేకపోతే ఏదైనా గ్రహాలు కనుక అక్కడి నుంచి మనకి దశ కానీ భుక్తి కానీ జరుగుతున్నా, వీళ్ళ పుత్రప్రాప్తి గురించి ఉన్న ప్రాబ్లమ్స్, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ గురించి ఉన్న ప్రాబ్లమ్స్, వీళ్ళ తాతయ్య వాళ్ళ ఆరోగ్యం గురించి ఉన్న ప్రాబ్లం, ఈ అన్ని విషయాలు వీళ్ళకి డీల్ చేయాల్సింది ఉంటుంది. అదేలాగా స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది వీళ్ళు ఈ టైం పీరియడ్లో వెళ్ళకూడదు. స్పెక్యులేషన్ చేయకుండా ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. రాహు ఒక లాక్ అనేది చెప్పేది వీళ్ళకి ఫస్ట్ ఫేజ్లో, ఆయన ఏమో శతభిషక్ నక్షత్రంలో ఉన్నంత వరకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే వీళ్ళకి 10వ స్థానమైన మేషరాశిలో అశ్విని నక్షత్రంలోను, వీళ్ళకి కృతికా నక్షత్రంలోను 11వ స్థానం 10వ స్థానం రెండిట్లో వస్తుంది కృతికా నక్షత్రం, ఈ రెండిట్లో ఉంటుంది. సో బిజినెస్ చేసే వాళ్ళకి చాలా అప్స్ అండ్ డౌన్స్, మేజర్ చేంజెస్ అన్నది ఈ టైం పీరియడ్లో చేయాల్సి వస్తుంది. అది ఏంటంటే వీళ్ళకి 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి రాహు, ఇండైరెక్ట్ ఎనిమీస్ అన్నది వీళ్ళకి ఈ టైం పీరియడ్లో ఎక్కువగా ఉండొచ్చు. నిద్ర రావట్లేదు, లేకపోతే నిద్రలో ఏదైనా ఒక పీడకలలు మనకి చాలా వస్తున్నాయి, ఇటువంటి విషయాలు ఉంటే కనుక దయచేసి మంచి ఆస్ట్రాలజర్ని మీరు కనుక్కోండి. మీకు మంచి రిలీఫ్ అయినా పూజాపరంగా ఏం చేయాలో ఆయన చెప్తారు, అది చూసుకోండి. ఇదంతా మనకి బేసిక్గా మనకి రాహుకేతులు ఉన్న ఒక విషయం, ఆయన చూసే ఒక విషయం వల్ల వచ్చే ఫలితాలు. రాహుకేతులు మంచి రిజల్ట్స్ అన్నది ఎప్పుడు ఇస్తుంది అంటే, వక్రంగా ఉన్న గ్రహాలు ఎవరెవరు ఉన్నారో మన జాతకంలో ఏదైనా గ్రహం వక్రంగా ఉంటే ఆ వక్రమైన పీరియడ్లో మనకి మంచి రిజల్ట్స్ రాహుకేతుల వలన మనకి రావచ్చు. బేసిక్గా మన రాశిలో, మన నేటల్ చార్ట్లో, మన హారోస్కోప్లో గురువు కనుక వక్రంగా ఉంటే, మార్చ్ వరకు ఆయన వక్రంగా ఉన్నారు, 2026 మార్చ్ వరకు ఫస్ట్ ఫేజ్. ఆయన వక్రంగా ఉన్న కాలంలో ఏంటంటే వీళ్ళకి ఆరోగ్యం అన్నది బెటర్ అయిపోతుంది. అదేలాగా ఏదైనా ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలంటే వీళ్ళు చేయొచ్చు. లోన్ ఫెసిలిటీ అన్నది వీళ్ళకి దొరుకుతుంది. ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఆ ఆపర్చునిటీస్ అన్నది ఈ టైం పీరియడ్లో దొరుకుతుంది. అదేలాగా సెకండ్ టైం గురువు వక్రమయ్యేదేమో మనకి డిసెంబర్ నెలలో వక్రమయ్యేటప్పటికి ఫ్యామిలీలో ఉన్నటువంటి విషయాలు అంతా సాల్వ్ అయిపోతుంది. అదేలాగా ఫండ్ ఫ్లో అన్నది వీళ్ళకి ఇంప్రూవ్ అయిపోతుంది. వీళ్ళకి లోన్ ఫెసిలిటీస్ దొరుకుతుంది, ఫారిన్ ఆపర్చునిటీస్ దొరుకుతుంది. అదేలాగా వీళ్ళకి మేజర్గా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అది కూడా సాల్వ్ అయిపోతుంది ఈ టైం పీరియడ్లో. శనీశ్వరుడు కనుక మీ జాతకంలో వక్రంగా ఉంటే
మనకి ఆయన జూలై నెలలో వక్రం అవుతున్నారు. జూలై నుంచి డిసెంబర్ వరకు వక్రంగా ఉన్నారు. అందులో రేవతి నక్షత్రంలో వక్రంగా ఉన్నంత కాలం మీకేంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అనేది జరుగుతుంది. ఫారిన్ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది. ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది. మీకు రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా ఆ టైం పీరియడ్లో దొరుకుతుంది. మీ చెల్లెళ్ళు అదేలాగా మీ తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది. ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే ఆ విషయాలన్నీ సేల్ చేయొచ్చు. అదేలాగా మనకి లోన్ ఫెసిలిటీ అన్నది తగ్గుతుంది. అదేలాగా ప్రొఫెషనల్ దీంట్లో ఉన్నవాళ్ళు బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఈ టైం పీరియడ్లో మంచి రిజల్ట్స్ వస్తుంది. బేసిక్గా ఎన్ని విషయాలు మనకి ఈ టైం పీరియడ్లో రావచ్చు. అదే కనుక మనకి శుక్రుడు కనుక మన జాతకంలో వక్రంగా ఉన్నారంటే ఆయన వక్రమయ్యే కాలం అక్టోబర్ నెలలో నవంబర్ వరకు వక్రంగా ఉంటారు. మీ 4వ స్థానంలోనే వక్రంగా ఉంటారు. ప్రాపర్టీ బయ్యింగ్ అన్నది ఈ టైం పీరియడ్లో జరగవచ్చు. అదేలాగా మనకి ఏదైనా లాభాలు రావాల్సిన లాభాల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అదంతా సాల్వ్ అయ్యి మీకు రావచ్చు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మీ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే విషయాలు కూడా మీకు రావచ్చు. పుత్ర ప్రాప్తి అన్నది కూడా మీకు రావచ్చు ఈ టైం పీరియడ్లో. బేసిక్గా బుధుడు కనుక మన జాతకంలో వక్రంగా ఉన్నారంటే జూన్ నెలలో వక్రం అవుతున్నారు. జూలై వరకు వక్రంగా ఉంటారు. ఆ టైం పీరియడ్లో పునర్వసు నక్షత్రంలో ఉంటారు కాబట్టి మీ హెల్త్ అన్నది ఇంప్రూవ్ అయిపోతుంది. ఎక్స్పెండిచర్ అన్నది ఉంటుంది. శుభ ఎక్స్పెండిచర్గా ఉండొచ్చు. అదేలాగా మీకు రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా వస్తుంది. అదేలాగా మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే సేల్ చేయవచ్చు. మీ కమ్యూనికేషన్ వలన ఏదైనా ఒక లాభకరమైన విషయం మీకు జరగవచ్చు ఆ టైం పీరియడ్లో. అదేలాగా అక్టోబర్ నెలలో కూడా మళ్ళీ వక్రం అవుతున్నారు. అక్టోబర్ నెలలో శుక్రుడు వక్రంగా ఉంటారు. అదేలాగా బుధుడు వక్రంగా ఉంటారు. సో ఈ టైం పీరియడ్లో ఏంటంటే ఆయన ఇద్దరు దగ్గరలోనే ఉంటారు. తులారాశిలోనే ఉంటారు కాబట్టి ప్రాపర్టీ బయ్యింగ్ అన్నది ఈ టైం పీరియడ్లో జరగవచ్చు. అదేలాగా అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోవచ్చు. కొత్త చదువు ఏదైనా మీరు ప్రారంభించవచ్చు. వాహనాలు ఏదైనా కొనవచ్చు. అదేలాగా మీకు రావాల్సిన లాభాలని కరెక్ట్ టైంకి రావచ్చు. ఇంట్లో పెద్దోళ్ళ యొక్క ఆరోగ్యం అంతా బెటర్ అయిపోవచ్చు. ఇదంతా మనకి పుత్రప్రాప్తి కూడా ఈ టైం పీరియడ్లో జరగవచ్చు. ఇవన్నీ విషయాలు మనకి బేసిక్గా ఈ వక్రంగా ఉంది మన జాతకంలో ఈ గ్రహాలు అంటే మనకు వచ్చే లాభాలు. నివర్తి అన్నది బేసిక్గా 8వ స్థానంలో రాహు ఉన్నారు, 2వ స్థానంలో కేతు ఉన్నారంటే బేసిక్గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా అందరికంటే ఎక్కువ చేయాల్సింది వీళ్ళే. దుర్గమ్మ ఒక 32 రామాలు వీళ్ళు చదువుతూ ఉండాలి. ఇంట్లో ఒక చండీ హోమం లాంటి ఒక హోమం వీళ్ళు చేసుకోవడం వీళ్ళకి మంచిది. అదేలాగా వీళ్ళు కాళహస్తి శ్రీకాళహస్తి వెళ్ళి రావడం, ఎస్పెషలీ మనకి చతుర్దశి రోజున వెళ్ళి రావడం, అమావాస్య రోజున అక్కడే ఉండడం, దర్శనం చేయడం, మళ్ళీ రావడం, అదేలాగా అష్టమి రోజున వెళ్ళి రావడం, ఈ విషయాలు వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళకి మంచిది. అదేలాగా వీళ్ళు అన్నదానాలు చేయడం, అష్టమి రోజున, చతుర్దశి రోజున, అమావాస్య రోజున వీళ్ళు అన్నదానాలు చేస్తే వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వస్తుందండి. అదేలాగా మనకి వీళ్ళకి ప్రాబ్లం అన్నది వీళ్ళకి 4వ స్థానం సంబంధించింది ఉంది. అంటే వీళ్ళకి తులారాశిలో ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్నారు, కాకపోతే ఆ ప్రాపర్టీ అన్నది వీళ్ళకి తగ్గట్లేదు. అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే మహాలక్ష్మి ఒక ఆరాధన వీళ్ళు చేస్తూ రావడం, అది అన్నదానాలు వీళ్ళు షష్ఠి రోజున చేయడం, చతుర్దశి రోజున చేయడం అన్నది వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే పుత్రి చిల్డ్రన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయి, స్పెక్యులేటివ్ గెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయి అంటే వీళ్ళు రెగ్యులర్గా నరసింహస్వామి ఒక ఆరాధన చేయడం, అదేలాగా వాళ్ళు చతుర్దశి రోజున అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది. వీళ్ళకి ప్రాబ్లమ్స్ కనుక ప్రొఫెషనల్ బిజినెస్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళు సుబ్రహ్మణ్య భుజగం రెగ్యులర్గా చదవడం వాళ్ళకి మంచి చేంజెస్ ఇస్తుంది. అదేలాగా తృతీయ రోజున, షష్ఠి రోజున అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇదండి వీళ్ళకి.